రిపబ్లిక్ డే ముందు పోలీసు అధికారులకి సేవలకు ఇచ్చేటటువంటి గ్యాలంటరీ అవార్డులు 1132 మందికి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అందులో శాంక్షన్ చేస్తే అందులో తెలంగాణకి 20, ఆంధ్రప్రదేశ్కి 9 వచ్చినాయి. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించి కేంద్ర హోంశాఖ, పోలీస్, ఫైర్ సర్వీస్, హోంగార్డ్, సివిల్ డిఫెన్స్ అధికారులకు వివిధ పోలీస్ పథకాలను ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఇందులో 1132 మంది గ్యాలంటరీ సర్వీస్ పథకాలు అందజేయబోతుంది. ఈ మేరకు గురువారం అవార్డుల జాబితాను విడుదల చేసింది. అందులో 275 మందికి పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంటరీ, 2కి ప్రెసిడెంట్ మెడల్ ఫర్ గ్యాలంటరీ, 102 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పథకాలు, 753 మందికి పోలీస్ విశిష్ట సేవా పథకాలను ప్రకటించింది. గ్యాలంటరీ పథకాలు దక్కించుకున్న 277 మందిలో అత్యధికంగా జమ్మూ కాశ్మీర్ నుండి 72 మంది పోలీసులు ఉన్నారు. ఛత్తీస్గఢ్ నుంచి 26 మంది, జార్ఖండ్ నుంచి 23 మంది, మహారాష్ట్ర నుంచి 18 మంది ఉన్నారు. సిఆర్పిఎఫ్ నుంచి 65, సశస్త్ర సీమాబల్ నుంచి 21 మంది ఈ పథకాలు అందుకోబోతున్నారు. లెఫ్ట్ వింగ్ తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలు విధులు నిర్వర్తిస్తున్న 119 మంది, జమ్మూ కాశ్మీర్లో పనిచేస్తున్న 133 మందికి ఈ మెడల్స్ దక్కినాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ఈ పురస్కారాలు తెలంగాణ నుంచి 20, ఆంధ్రప్రదేశ్ నుంచి 9 మందికి పథకాలు దక్కినాయి. ఆంధ్రప్రదేశ్లో 9 మందికి పోలీస్ విశిష్ట సేవా పథకాలు ఇవ్వబోతున్నారు. తెలంగాణ నుంచి 6 మెడల్ ఫర్ గ్యాలంటరీ, 2 రాష్ట్రపతి విశిష్ట సేవా పథకాలు, 12 మంది పోలీస్ విశిష్ట సేవా పథకాలు అందుకోబోతున్నారు. తెలంగాణ అదనపు డీజీపీలు సౌమ్య మిశ్రా, దేవేంద్ర సింగ్ చౌహాన్కి రాష్ట్రపతి విశిష్ట సేవా పథకాలు దక్కే. స్వతంత్ర గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించి కేంద్ర హోంశాఖ ఏటా 2 సార్లు ఈ పథకాలను ప్రకటిస్తుంటుంది.